హాయ్ అండి, వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని అర్పపల్లి గ్రామంలో ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఇదేనండి ఆలయం ముందు భాగం. మనకు ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 10 సంవత్సరాల క్రితం పునర్నిర్మించారు. ఈ ఆలయానికి 700 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో అన్నెపురాయుడు అనే రాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది కళ్యాణ మండపం. మనం ఇక గుడిలోకి వెళ్దామండి. గుడి ముందు ఇది ధ్వజస్తంభము. ఇది పూర్తిగా ఇత్తడితో చేసిన ధ్వజస్తంభం అండి. ఇది చాలా ఎత్తుగా ఉంది చూడండి. ధ్వజస్తంభానికి స్వామివారికి సంబంధించిన చిత్తరువులు చిత్రించారు. అది పై భాగము. ఈ ధ్వజస్తంభానికి ముందు స్వామివారి ఎదురుగా మనం ఇక్కడ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన హనుమంతుడండి ఇక్కడ ఇలా చిత్రించారు. ఇలా తాళాలు కూడా వేశారు. ఇదంతా ఇక్కడ కోతుల బెడద ఎక్కువ, అంత ఆగం చేస్తున్నాయని తాళాలు వేశారు. ఇక్కడ హనుమాన్ చూడండి. గర్భగుడిలోకి ఇలా వెళ్ళాలి. జయ విజయులు. ఇక్కడ కోతుల బెడద కాబట్టి డోర్ దగ్గరికి పెట్టారు. ఇక్కడ మనకు స్వామివారి సేవకు సంబంధించిన ఇవన్నీ వాహనాలండి. ఇది ఆదిశేష వాహనము చూడండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు ఈ వాహనాల మీద స్వామివారిని పెట్టి ఇక్కడ ఉన్న తిరుమాడ వీధులలో స్వామివారిని ఊరేగింపు చేస్తారు. ఇవన్నీ స్వామివారికి సంబంధించిన వాహనాలు. ఇది సూర్యరథం. సూర్యుడు 7 గుర్రాలు. ఇలా అన్ని స్వామివారి సేవకు సంబంధించిన ఈ రథాలు ఇక్కడ ఉన్న సేవకు సంబంధించినవన్నీ ఇక్కడ చూపించారు చూడండి. ఇవి ప్రమిదలు. ఇక్కడ స్వామివారికి ఆస్థాన సింహాసనం. ఇక్కడ మనకి ఇది సింహవాహనం కనిపిస్తుందండి. ఇది ఒక మండపము. ఇది మనకు గజవాహనము. ఇవన్నీ స్వామివారి సేవకు వినియోగిస్తారు. ఇక్కడ ఉన్న మాడవీధులలో స్వామివారిని ఉపయోగిస్తారు. ఇది తురగ వాహనము. తురగము అంటే అశ్వము. ఇక్కడ హనుమద్వాహనము. ఇది హంసవాహనము. ఇక్కడ గరుత్మంత వాహనము. ఇవన్నీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేసే వాహనాలండి. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. ఈ కళ్యాణ మూర్తులను ఇక్కడికి దగ్గరలో ఉన్న జాజిరెడ్డిగూడెం టెంపుల్లో భద్రపరిచి సంక్రాంతి నాడు తీసుకువచ్చి మాఘ పౌర్ణమి నాడు కళ్యాణం చేసి బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కళ్ళతో చూడాలే కానీ మనకు చెప్తే అర్థం కాదండి. స్వామివారికి ఈ సేవలు చేస్తారు చాలా అద్భుతంగా. రోజు నిత్య కైంకర్యాలు చేస్తారు. విష్ణువు అలంకార ప్రియుడు. ఈ నరసింహస్వామి విష్ణు అవతారమే కాబట్టి ఇక్కడ స్వామివారికి రోజు అభిషేకాలు చేసి స్వామివారిని చాలా సుందరంగా అలంకరిస్తారు. ఇక్కడికి వడలపై స్వామివారి మంత్రం ఉంది చూడండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్మృత్యు నమామ్యహం. గర్భగుడికి కుడివైపున అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి వెలిసారండి. చూడండి, అమ్మవారు చాలా సుందరంగా అద్భుతంగా మనల్ని దీవిస్తున్న వదనంతో చాలా బాగుంది. ఇలా నరసింహస్వామిని కూడా మనకు గర్భగుడి ముందు వైపున ఇలా చిత్రించారు. ముందు హోమ మండపం ఉంది. గర్భగుడికి ఎడమ వైపున గోదాదేవి వెలిసిందండి. ఇది
గర్భగుడి. ఇందులోనే స్వామివారు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు. ఇదే చూడండి గర్భగుడిలో ఉన్న స్వామి. ఇక్కడ మనకు ఆ విగ్రహం ముందు పుట్ట కనిపిస్తుందిగా, అందులోనే సర్పరూపంలో స్వామి వెలిశారట. ఈ స్వామివారు మనం ఏ కోరిక కోరినా మండలం లోపల నెరవేరుస్తాడని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. స్వామివారు చాలా మహిమాన్వితమైన స్వామి, కోరికలు తీర్చే కొంగు బంగారం. ఈ ఆలయం సూర్యాపేటకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరవపల్లిలో ఉందండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ముందులో ఇలా మనకు నవగ్రహ మండపం కూడా ఉంది. మనం శని త్రయోదశి నాడు ఇక్కడ తైలాభిషేకాలు కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం నీళ్ళ ట్యాంకును కూడా నిర్మించారు. ఇది స్వామివారి రథం అండి. స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు ఈ రథం మీద ఊరంతా ఊరేగింపు చేస్తారు. ఇదండి అరువపల్లి గ్రామంలో వెలసిన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి వస్తుంది కదా, ఆ రోజు స్వామివారి కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత రోజు రథోత్సవం చేస్తారు. ఇలా స్వామివారికి సంబంధించిన ఉత్సవాలన్నీ అంగరంగ వైభవంగా చేస్తారు. మీరు కూడా ఇక్కడ స్వామివారి జాతరకు వచ్చి స్వామివారి కళ్యాణము, రథోత్సవం అన్నీ చూడండి. మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదండి అరవపల్లి నరసింహస్వామి దేవాలయం.